ఎలక్ట్రికల్ స్కూటీ రివ్యూ చూద్దాం. నేను తీసుకొని డిసెంబర్ 16కి తీసుకున్నా. ఈరోజు వరకు 1300 కిలోమీటర్స్ నడిపిన. చూద్దాం, 1342 కిలోమీటర్స్ నడిపిన. మరి దీని రివ్యూ చూద్దాం ఎట్లుందనేటిది. నాకు ఎట్లా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ చెప్తా. అండ్ దీంట్లో నచ్చింది ఏంటంటే మాన్యువల్గా ఇచ్చారు అన్ని. కీ వచ్చేసి రైట్, ఇక్కడ హ్యాండిల్ లాక్, మాన్యువల్ ఆన్, ఇక్కడ సింపుల్ వన్ లోగో అండ్ రేంజ్ 100% రేంజ్ ఉంటే 190 చూపిస్తుంది. కానీ వీళ్ళు సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చింది మాత్రం 212 కిలోమీటర్స్. అండ్ అన్ని మాన్యువల్ బటన్స్ ఉన్నాయి. ఒకసారి దగ్గరగా ఇక్కడ ఆన్ ఆఫ్, మోటార్ ఆన్, వెహికల్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ లైట్, అప్పర్ డిప్పర్కి మాన్యువల్ అండ్ ఇండికేటర్స్ బల్బ్ రైట్, అన్ని మాన్యువల్గా ఇచ్చారు. హారన్ అండ్ బ్రేక్స్, డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. అండ్ మూడ్స్ వచ్చేసి ఈకో మోడ్, రైడ్ మోడ్, డాష్ మోడ్, సోనిక్ మోడ్, 4 మూడ్స్ ఇచ్చారు. అండ్ ఛార్జింగ్ సాకెట్ వచ్చి ఇక్కడ ఇచ్చారు. ఇది ఫుల్లీ డిసప్పాయింట్గా ఉంది నాకైతే. ఇది డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీనికి ఒక లాక్ సిస్టమ్ అనేటిది లేదు. అండ్ జస్ట్ మనం ఇక్కడ వాటర్ పోస్తే లోపల వాటర్ పోయేలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పొద్దున కడిగిన వాటర్ పోయేలా ఉన్నాయి. దీనికి లాక్ అనేటి సిస్టమ్ లేదు. ఇది చాలా డిసప్పాయింటెడ్గా ఉంది నాకు. ఇందులో బ్రేక్ సిస్టమ్ అయితే బాగుంది. కొన్ని బెల్ట్ కాకుండా ఎలక్ట్రికల్ స్కూటర్లో మోటార్ సిస్టమ్, గేర్ బాక్స్ ఇచ్చారు కదా, అవి జస్ట్ బ్రేక్ పట్టుకోగానే ఇట్లా ఆగిపోయినట్టు అయితే మళ్ళీ ముందుకు వెళ్తాయి. అట్లా లేకుండా ఇక్కడ మన నార్మల్ స్కూటీ లాగానే బ్రేక్ సిస్టమ్ ఉంది. చాలా బాగుంది బ్రేక్ సిస్టమ్ అయితే. లుక్ పరంగా చాలా బాగుంది. అండ్ సేఫ్టీ గార్డ్ ఇచ్చారు ఇక్కడ బెల్ట్కి. ఇది చూడడానికి అయితే అంత బాగా అనిపిస్తలేదు నాకు లుక్ పరంగా. ఫుట్ రెస్ట్ అనేటిది కొంచెం పెద్దగా ఇస్తే బాగుంటుండే. ఇక ఎక్స్ట్రా అయితే స్టాండ్ ఫిట్ చేసుకోవాలేమో. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా అవైలబుల్గా లేవు ప్రజెంట్ అయితే. అండ్ ఛార్జింగ్ 5 అవర్స్ అన్నారు కానీ 6-7 అవర్స్ అవుతుంది. అండ్ రేంజ్ 100% ఛార్జింగ్ ఉంటే సర్టిఫైడ్ రేంజ్ ఏమో 212 కిలోమీటర్స్ చూపించారు. ఇక్కడ రేంజ్ ఏమో 190 చూపిస్తుంది. కానీ నేను నడిపి చెక్ చేసి మరి ఓన్లీ ఈకో మోడ్లోనే నడిపించిన 130 to 140 మధ్యలో ఇస్తుంది నాకైతే ఈ వెహికల్. మరి వెహికల్ నా ఓన్ ఒక వెహికలేనా లేకపోతే అన్ని వెహికల్స్ ఇట్లున్నాయా తెలియదు. ఎవరన్నా ఇంకా సింపుల్ వన్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. 130 to 135 రేంజ్ మధ్యలో ఇస్తుంది ఈకో మోడ్లో పోతే. ఇక వేరే మూడ్స్ అయితే ఏం చేంజ్ చేయలేను, ఓన్లీ ఈకో మోడ్లో. అండ్ స్టాండ్ వచ్చేసి ఇక్కడ కొంచెం కింద రెస్టింగ్కి ఏదైనా ఉండేటిది ఉండే. మనం మట్టి అలాంటిది పెడతాం కదా, వర్షంలో తడిచింది ఉంటే మొత్తం దిగిపోతుంది లోపలికి. ఇంకా ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేను కానీ దిగిపోతుండొచ్చు. రైట్, మొత్తానికి వచ్చేస్తే ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి నాకు 195 పడ్డది. ఈ మల్టీ కలర్కి 5000 ఎక్స్ట్రా ఛార్జ్ చేసిర్రు. మరి వేరే దగ్గర ఉందో లేదో కానీ ఇక్కడ నేనైతే రేంజ్ను పట్టించుకున్నా, ప్రైజ్ను పట్టించుకోలేదు. 212 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ అంటే 180 అన్న ఇస్తుండొచ్చు అన్న ఉద్దేశంతో తీసుకున్నా కానీ అది 130-135 ఇస్తుంది. అంతకుమించి అయితే ఇస్తలేదు. మరి దీని ప్రాబ్లం ఏందో చూడండి మీరే. ఈ ప్రైస్కి ఈ రేంజ్కి మ్యాచ్ అవుతుందా లేదా మీరే ఆలోచించుకొని తీసుకోండి. లుక్ పరంగా కొన్ని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ డిసప్పాయింట్ అంటే అక్కడ ఛార్జింగ్ పోర్ట్ పెట్టేటిది ఒకటి, ఫుట్ రెస్ట్ ఒకటి నాకు సాటిస్ఫైడ్గా లేని చెప్తున్నా నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైలేజ్ రేంజ్, నేను పోయిందే మైలేజ్ రేంజ్ కోసం. ఇది ఒకటే ఎక్కువ ఇచ్చే మైలేజ్ వెహికల్ అని దీనికి తీసుకున్నా. రేట్ పట్టించుకోలే నేను ఎంత అవుతుంది అనేటిది. రేంజ్ అయితే ఇట్లా ఇస్తుంది. మరి నాకు ఇంకెవరన్నా నడిపిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. సింపుల్ వన్ ఎవరన్నా ఉంటే తీసుకొని నడిపించిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మీకు ఇంత ఇస్తుంది అంత ఇస్తుంది అనేటిది. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఈ వెహికల్ను బ్యాడ్ చేయడానికి కాదు, గుడ్ చేయడానికి కాదు. నేను ఎక్స్పీరియన్స్
నేను నడిపించిన ఇన్ని రోజులకు నాకు ఏమేమి అనుభవం అయిందో ఆ అనుభవం షేర్ చేసుకుంటున్నా అంతే. అంతకు మించి ఏం లేదు. చెప్పినా కదా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛార్జింగ్ పాయింట్ అనేటిది జస్ట్ వాటర్ పోస్తే పోతది. వాటర్ పడతాయి అందులో. దాన్ని లాక్ అయ్యే సిస్టమ్ లేదు. ఆ లాక్ అయ్యే సిస్టమ్ ఉండేటిది ఉండే. ఈ ఛార్జింగ్ పోర్ట్ లాక్ కాకపోవడం వల్ల ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటే జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తుర్రు. దాన్ని టచ్ చేస్తారు. లేదంటే ఇరగొడతారు. ఇది మామూలుగానే ఉంది కాబట్టి ఇరగొట్టే అవకాశం కూడా ఉంది. దీనికి లాక్ సిస్టమ్ ఉండేటిది ఉండే. అండ్ లుక్ పరంగా అయితే బాగుంది. యూత్‌కి లుక్ పరంగా మంచిగా సెట్ అవుతది. ఎలక్ట్రికల్ వెహికల్ లాగా అనిపియదు. ఎవరైనా చూసినా నన్ను పెట్రోల్ వెహికలే అంటారు గానీ, లుక్ పరంగా అయితే చాలా బాగుంది. చూడండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ నా ఎక్స్‌పీరియన్స్ మట్టుకే. వేరే వెహికల్స్ కోసం కంపేర్ చేసి కూడా నేను చెప్తలేను. నాకు ఎట్లా అనిపించిందో నేను యూజ్ చేసినా కాబట్టి చెప్తున్నా. రైట్. ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జస్ట్ నేను యూజ్ చేసింది చెప్పిన. మీకు ఎట్లా అనిపించింది? లేకపోతే మీ దగ్గర ఎవరైనా సింపుల్ వన్ తీసుకున్న ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి చూడండి. వాళ్ళది ఈ ఇన్ఫర్మేషన్ సేమ్ ఉందా లేదా అనేటిది ఇక్కడ తెలుస్తది. జస్ట్ నాకు అనిపించింది. నేను ఇవి వాడినా కాబట్టి నాకేమేమి ఎక్స్‌పీరియన్స్ అయినాయి అనేటివి చెప్పిన. లుక్ పరంగా అయితే చాలా బాగుంది. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.